హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఎనర్జీస్ ఆఫ్టర్ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన అండ్ మీ పైన, అండ్ మీరిద్దరూ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్కువ రీయూనియన్ ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి. రీకన్సిలేషన్, లివింగ్ ద పాస్ట్ అండ్ కమ్యూనికేషన్ కార్డ్స్, సాడ్నెస్ అండ్ 7 of Wands. ఇప్పటి వరకు మీ పర్సన్ చాలా స్ట్రాంగ్ డిజైర్తో ఉన్నారు మీ పైన. ఏమిటి ఆ డిజైర్ అంటే రీయూనియన్ అయిపోవాలి మీతో ఎంత త్వరగా అయితే అంత త్వరగా రీకన్సైల్ అవ్వాలి మీతో. అండ్ మీతో బ్రాండ్ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనేది ఈ పర్సన్కి ఒక డ్రీమ్. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ సంబడి ఈ పర్సన్ని డిస్ట్రాక్ట్ చేయటం అండ్ ఈ పర్సన్ అటువైపు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఆర్ కంప్లీట్లీ వాళ్ళకి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం అలాంటిది ఏదో జరగడం వల్ల మీ మధ్య సెపరేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఆ సెపరేషన్ తర్వాత రీకన్సిలేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య మీకు. ఓకే, సో ఏంటి అసలు ఎందుకు మళ్ళీ రీకన్సైల్ అవుతున్నారు మీతో ఓకే అనేది మీకు ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. ఎందుకు వస్తున్నారు మళ్ళీ, అసలు ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వస్తున్నారు? సో ఇదంతా ఈ సెపరేషన్ అసలు ఎందుకు జరిగింది అంటే ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. మీ దగ్గరికి రావాలి అండ్ మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోవాలి అండ్ ఇవ్వాలి అనుకుంటే ఈ సెపరేషన్ అనేది తప్పదు. ఈ సెపరేషన్ జరగకపోతే మీ పర్సన్కి మీ వాల్యూ తెలీదు, మీ రిలేషన్షిప్ వాల్యూ కూడా తెలీదు. సో యూనివర్స్ అందుకే ఒక లాంగ్ సెపరేషన్ని క్రియేట్ చేసింది. బట్ ఈ పర్సన్కి మీతో 100% కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, కానీ ఇట్ టేక్స్ టైం అనమాట. విదిన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ మీరిద్దరూ రికన్సైల్ అవుతారు తప్పకుండా, అదైతే 100% షూర్. బట్ ప్రాబ్లం ఉంది ఒకటి, ఏంటి అంటే సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి. సో దట్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ మీ పర్సన్కి కొంచెం ఆబ్స్టికల్ బ్లాకేజ్లా తయారైంది. అంటే వాళ్ళు మళ్ళీ ఇన్ కేస్ మీతో రీకన్సైల్ అయితే మళ్ళీ వాళ్ళు రావడం ఇటువైపు, మళ్ళీ మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావడం, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మళ్ళీ సాల్వ్ చేసేసరికి కొంచెం టైం పట్టడం, అలా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇద్దరు కూడా. సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ థర్డ్ పార్టీ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇన్ సమ్ కేసెస్ దేర్ మదర్ కుడ్ బి a problem, and in some cases any feminine energy, ఒక సిస్టర్, ఆంట్, గ్రాండ్ మామ్, అలా ఒక ఫెమినిన్ ఎనర్జీ మీ ఇద్దరిని కలవకుండా ఆపేశారు. ఓకే, సో వాట్ నెక్స్ట్? ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని ఒక లాంగ్ మెసేజ్ టైప్ చేసి మీకు పంపిస్తారు. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మీకు ఎన్నో మెసేజెస్ టైప్ చేసి వదిలేశారు మీకు సెండ్ చేయకుండా. ఓకే, కానీ ఇప్పుడు ఏదైతే తను చెప్పాలనుకుంటున్నారో
ఏదైతే తను చెప్పాలనుకుంటున్నారో అది ఓపెన్ అప్ అవుతారు. అంటే ఒక డీటెయిల్డ్ వర్షన్ అనేది మీకు చెప్తారనమాట. బట్ మీరు అది విన్న తర్వాత ఈ పర్సన్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఈ పర్సన్ని నిజంగా నమ్మాలి అని అనిపిస్తుంది. ఓకే, బట్ స్టిల్ మీరు అబ్జర్వేషన్లో పెడతారు మీ పర్సన్ని. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు అంటే, మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్, తను కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్. బట్ మీ సైడ్ నుంచి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ పర్సన్ ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ప్రూవ్ చేసుకోమని అడుగుతారు. ఎప్పుడైతే ప్రూవ్ చేసుకోమని అడుగుతారో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే, మీరు ఇంకా మీ పర్సన్ని నమ్మట్లేదు కంప్లీట్గా అని అనుకుంటారు. కానీ మీరు ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేసుకుంటారు మీ పర్సన్, దాంట్లో కూడా నో డౌట్. అండ్ ఈ పర్సన్కి మేబీ మీరు ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ సంథింగ్, ఏదో హెల్ప్ అనేది కూడా చేయడం జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఇన్ దేర్ డిఫికల్ట్ టైమ్స్. సో ఈ పర్సన్ మేబీ ఇఫ్ ఇట్ ఈజ్ ఫైనాన్షియల్ హెల్ప్, ఆ మనీ కూడా మీకు రిటర్న్ ఇవ్వడానికే చూస్తున్నారు. ఎందుకంటే రిటర్న్ చేస్తేనే కానీ మీకు మళ్ళీ ఆ విషయంలో నమ్మకం కలగదు. సో అలా జరగబోతుంది ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సెప్టెంబర్ 23 అంటే రేపటి నుండి ఒక హ్యాపీ పీరియడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అదొక రీకన్సిలేషన్ పీరియడ్ అండ్ రీయూనియన్స్ జరుగుతాయి. చాలామందికి రీయూనియన్స్ అనేవి జరుగుతాయి. కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్స్ అండ్ లాంగ్ కాన్వర్సేషన్స్ కూడా జరగబోతున్నాయి. ఓకే, అండ్ కొన్ని ఇయర్స్ అయిపోయింది విడిపోయి అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రీకన్సైల్ అవుతారు. ఓకే, సో దీంట్లో అయితే నో డౌట్ చాలామందికి రీయూనియన్స్ అనేవి అవుతాయి. ఎవరికైతే రీయూనియన్స్ అవుతాయో అండ్ ఎవరికైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరైతే కమ్యూనికేట్ చేస్తారో దయచేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఏంటి అంటే మీకు ఎంతవరకు ఈ వీడియో రెజొనేట్ అవుతుంది అనేది నేను తెలుసుకోగలుగుతాను ఆ కామెంట్స్ ద్వారా. ఓకే, బట్ అసలు ఈ సెపరేషన్స్ ఎవరు క్రియేట్ చేశారంటే, యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. అంటే మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మేనిఫెస్ట్ చేశారు ఈ పర్సన్ కోసం. ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, అన్నీ వదిలేసి, అన్ని రిలేషన్షిప్స్ తను కార్మిక్స్తో కనెక్ట్ అయి ఉంటే ఇన్ కేస్ అవన్నీ డిటాచ్ అయ్యి మరీ మీ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడడానికి రెడీగా లేకపోతే యూనివర్స్ ఇంకెప్పుడు మీ విషెస్ గ్రాంట్ చేయదు. ఓకే, సో ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ ఏదైతే చేశారో అదే జరగబోతుంది. ఇది టైం. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ అనేది వచ్చింది ఇప్పుడు. సో యూనివర్స్ ఈజ్ సెండింగ్ దట్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీతో హ్యాపీ లైఫ్ చూడాలి, ఒక బ్రాండ్ న్యూ సైకిల్ మీతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ని ఒకవేళ మీరు రిజెక్ట్ కనుక చేస్తే ఈ పర్సన్ అలా సింగిల్గా ఉండిపోతారు. కానీ మళ్ళీ ఇంకెవరినైనా చూస్ చేసుకుంటాను, వెళ్ళిపోతాను ఇలా మాట్లాడడం మాత్రం మీరు వినరు. ఎందుకంటే ఆ పర్సన్ చాలా ప్యూర్ ఇంటెన్షన్స్తో వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు. అండ్ సేమ్ వే మీరు కూడా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారా అని. కానీ మిమ్మల్ని మీ పర్సన్ గోస్ట్ చేశారు సడన్లీ. కాబట్టి మీరు మీ పర్సన్ని అలా వెంటనే యాక్సెప్ట్ చేయడానికి అండ్ అన్నీ ప్రూవ్ చేసుకోమని అడగడానికి రీజన్ అది. సడన్లీ దే గోస్టెడ్ యూ ఫర్ అదర్ పర్సన్. ఓకే, సో అసలు ఈ సెపరేషన్స్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, మన స్వాదిష్టాన చక్రం కనుక బ్లాక్ అయితే మన చక్ర సిస్టంలో ఈ బ్లాకేజెస్ అనేవి వస్తాయి. రిలేషన్షిప్ బ్లాకేజెస్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదంతా కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే క్రిస్టల్స్ అనేవి యూజ్ చేసుకోవాలి.
క్రిస్టల్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు గమనించారో లేదో, ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవి అంతగా హెడేక్ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ కాదు. వాళ్ళు ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ డే బై డే వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ చక్రా హీలింగ్. ఓకే, చక్రా హీలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు క్రిస్టల్స్ వేసుకుంటారో ఆర్ జెమ్ స్టోన్స్ అలాంటివి, రుద్రాక్షలు లాంటివి ఎప్పుడైతే వేసుకుంటారో మీకు చక్రా హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆబ్స్టికల్ బ్లాకేజెస్ అనేవి కూడా రిమూవ్ అవుతాయి. ఓకే, సో ఇంట్లో గనక పాజిటివిటీ లేకుండా మీరు క్రిస్టల్స్ వేసుకున్నా కూడా మీకు ఇది పని చేస్తాయి ఈ క్రిస్టల్స్. బట్ ఓన్లీ మీరు ఒకరే వేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఒకవేళ వాస్తు ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు ఒకరు క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ వాస్తు దోషాలు తీసేయడానికి వాస్తు పిరమిడ్స్ అనేవి పెట్టుకోవాలి. లేదా ఇన్ కేస్ మీరు హౌస్ని రెనోవేట్ కనుక చేయగలిగితే రెనోవేట్ చేసుకోవాలి. వాస్తు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, లేకపోతే మీరు అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. అండ్ ఆ నెగిటివిటీ మీకు ఏ రూపంలో వస్తుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాస్పిటల్ బిల్స్. ఓకే, అదే స్టార్టింగ్. వాస్తు బాగాలేదు అని తెలుసుకోవాలంటే మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఏమొస్తుందంటే హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అది కూడా సివియర్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు. ఓకే, సో వాటిని మనం సెట్ చేసుకోవడానికే ఈ వాస్తు పిరమిడ్స్ అలాంటివన్నీ యూజ్ చేస్తాం. అండ్ మనం చక్రా సిస్టమ్ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి, అన్ని చక్రాస్ యాక్టివేట్ అయి ఉండాలి, బాగా పని చేయాలి అవి అనుకుంటే, హీలింగ్ జరగాలి ఆ చక్రా హీలింగ్ అనేది అనుకుంటే క్రిస్టల్స్ వేసుకోవచ్చు, ఆర్ రుద్రాక్షలు ఆర్ జెమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇవి ఎందుకు వాడతారు, అవి ఎందుకు వాడతారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ ఒక జెన్యూన్ ఇంటెన్షన్ తోటే మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఆ జెన్యూన్ ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి. సో దాంట్లో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అవి ఒక ప్రాపర్ రైట్ డెసిషన్ తీసుకోవడానికి యాక్టివేట్ అవుతున్నాయి అన్నమాట ఆ ఎనర్జీస్. ఓకే, సో రైట్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు మీ పర్సన్. అండ్ మీకు ఒక బ్రాండ్ న్యూ హ్యాపీ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్రాండ్ న్యూ లైఫ్ అనేది చూడబోతున్నారు. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది రేపటి నుండి లీబ్రా సీజన్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 41 days వరకు కూడా, 30 days ఓన్లీ లీబ్రా సీజన్. అండ్ మార్స్ లీబ్రాలోకి 41 days వరకు వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కనుక రెమెడీస్ చేసుకుంటే, లైక్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అండ్ అదర్ థింగ్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు తప్పకుండా ఒక పాజిటివ్ ఫేస్ అనేది చూస్తారు వాళ్ళ లైఫ్లో. అండ్ 5 figure అమౌంట్ మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సేవ్ చేసుకోగలుగుతారు 5 figure అమౌంట్. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఎంత పాజిటివ్ పీరియడ్ అనేది రాబోతుంది మీ లైఫ్లో అనేది. ఓకే, నెక్స్ట్ 41 days వరకు చాలా మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి రిగార్డింగ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఓకే, బట్ ఈ పాయింట్ కూడా అందరికీ రెజొనేట్ అవ్వదు. కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే రెజొనేట్ అవుతుంది ఇది. మెయిన్లీ ఎయిర్ సైన్స్ వాళ్ళకి ఎక్కువ ఈ
ఎయిర్ అండ్ వాటర్ సైన్స్. ఓకే, ఈ పాయింట్ రెసొనేట్ అవుతుంది. ఫైనాన్షియల్ కండిషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఎవరైతే ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో రిగార్డింగ్ దిస్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్, నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఇవ్వబోతున్నాం అరౌండ్ దసరా వరకు, ఓన్లీ దసరా వరకు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఓన్లీ డిస్కౌంట్స్ అలాంటివి ఏమి ఆఫర్స్ ఏమీ లేవు. రెగ్యులర్ ప్రైస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 11 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.